హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ కూడా ఫ్రీగా మాక్ టెస్ట్ రాసుకునేటువంటి అవకాశం అన్అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి జనవరి 17న మార్నింగ్ 10 AM ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మీరు రాయొచ్చు. దీనికి సంబంధించిన ఫ్రీ అనాలిసిస్ సెషన్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో మీరు దీనికి సంబంధించి చేయాల్సిందల్లా ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే ఎన్రోల్ లింక్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఎన్రోల్ లింక్ అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్పై క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఈ ఫ్రీ మాక్ టెస్ట్లో మీకు ప్రొవైడ్ చేసే అంశాలు రియల్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ అనేది మీరు మీ మొబైల్లోనే రాసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగే మనకి ఈ మంత్ జనవరి 24న అలాగే జనవరి 34న మనకి ఎన్టీపీసీకి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎన్రోల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే ఈ యొక్క ఎన్రోల్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫ్రీగా మీరు ఈ మాక్ టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఫ్రీ మాక్ టెస్టులు రాయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఎన్రోల్ లింక్పై క్లిక్ చేసి BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి ఎన్రోల్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాయండి. సో అన్అకాడమీ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్ అనేవి జనవరి 13 తోటి కంప్లీట్ అయ్యాయి. జనవరి 16 నుంచి మనకి ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది జరగబోతోంది. ఈ ఫేజ్ 2లో దాదాపు 30 లక్షల మంది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్స్ అనేవి రాయబోతున్నారు. సో ఎవరైతే మన తెలుగు అభ్యర్థులు ఈ ఫేజ్ 2 ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫేజ్ 1లో మనకి ఎక్కువగా ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనకి ఫేజ్ 1లో ఎప్పుడూ కూడా మనకి ఫస్ట్ డే ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచే మనకి మిగిలినటువంటి షిఫ్ట్స్లో కూడా అడగడం జరిగింది. అదే ట్రెండ్ మనకి ఫేజ్ 2లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్పై మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఫేజ్ 2లో ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులకి యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫేజ్ 1ని బేస్ చేసుకొని ఫేజ్ 1 అనాలిసిస్ ఆధారంగా ఫేజ్ 2కి సంబంధించి ఏ టాపిక్స్ బాగా చదివితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఈ ఫేజ్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే రైల్వేకి సంబంధించి ఫేజ్ 1 అనాలిసిస్ ఆధారంగా ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్, యాప్టిట్యూడ్, రీజనింగ్కి సంబంధించి ఈ 3 టాపిక్స్లో మీరు ఏ పర్టికులర్ టాపిక్స్ని ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేది చూద్దాం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించిన ఈవెంట్స్ అవి కూడా 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ బిఫోర్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. కాబట్టి మీరు ఈ జనవరి ముందు నుంచి లాస్ట్ ఇయర్ కాకుండా 2019 అక్టోబర్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్వి చదవండి. అవన్నీ నెలల వారీగా మీరు చదవాలి అంటే చాలా బర్డెన్ అయిపోతుంది. కాబట్టి ఇంపార్టెంట్వి మీరు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు లేదా మెటీరియల్స్ తీసుకుని ఉంటారు. కాబట్టి సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువగా అడగడానికి వీలున్నటువంటి టాపిక్స్ అవి చదువుకొని వెళ్ళండి. అందులో మీరు ఎక్కువగా చదవాల్సింది వచ్చేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్కి సంబంధించి, అలాగే రీసెంట్గా చనిపోయినటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే మనకి బుక్స్ అండ్ ఆథర్స్ ఎవరైతే ఈ సంవత్సరాల కాలంలో రాసినటువంటి ముఖ్యమైన ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే బుక్స్ రాశారో ఆ బుక్స్కి సంబంధించిన ఆథర్స్ ఏంటి, ఆ బుక్స్ పేర్లు ఏంటి అనేవి కంపల్సరీగా చదువుకొని వెళ్ళండి. స్పోర్ట్స్కి సంబంధించి మనకి ఎక్కువగా ICCకి సంబంధించిన ఈవెంట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఫేజ్ 1లో. 2019 ICC ఫైనల్ విన్నర్ ఎవరు, అలాగే 2019 ICCలో మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి, ICC 2019 వరల్డ్ కప్ ఆ వెన్యూ ఏంటి, ఓకే, ఫైనల్ మ్యాచ్కి సంబంధించిన వెన్యూ ఏంటని చెప్పేసి అడిగారు, ఎక్కడ జరిగిందని అడిగారు. అలాగే IPL 2013కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు, ఫైనల్ విన్నర్ ఎవరు, ఆ IPL 13 ఎక్కడ జరిగింది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరిగింది. అలాగే వీటికి సంబంధించినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించి ఉంటాయో అవన్నీ చదవండి. అలాగే టెన్నిస్కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. టెన్నిస్కి సంబంధించి కానీ ఇంకా ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏషియన్ గేమ్స్ కానీ ఇంకా ఇతర ఈవెంట్స్ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి గేమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకొని వెళ్ళండి. ఆ తర్వాత మాన్యుమెంట్స్కి సంబంధించి ఓకే, ఖజురహో గుహల గురించి కానీ ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి షిఫ్ట్లో మనకి హంపీకి సంబంధించి యునెస్కో వరల్డ్ వైడ్గా 2nd ప్లేస్లో రావడం జరిగింది. స్పెషల్ స్పాట్స్ కింద
సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి మాన్యుమెంట్స్కి సంబంధించి. అలాగే ప్లేసెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అడిగారు. టెంపుల్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. కోణార్క్ టెంపుల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఈ టెంపుల్స్ బాగా చదువుకొని వెళ్ళండి. అలాగే డ్యాన్స్ ఫామ్స్, అసలు ఈ టాపిక్ అస్సలు మిస్ చేయకుండా వెళ్ళొద్దు. డ్యాన్స్ ఫామ్స్ బాగా చదువుకొని వెళ్ళండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో డ్యాన్స్ ఫామ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి ఫేమస్. సో ఇలాగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్, వారి యొక్క ఏదైతే ట్రెడిషన్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా చదువుకొని వెళ్ళండి. అలాగే న్యూక్లియర్ ప్లాంట్స్కి సంబంధించి అడిగారు క్వశ్చన్స్, అలాగే ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్స్, డిఆర్డిఓకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అడిగారు. తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ గురించి అడిగారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ బాగా చదువుకొని వెళ్ళండి. సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్ కానీ, లాంచ్ చేసినటువంటి ఈ యొక్క శాటిలైట్స్ కానీ ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. అవి ఖచ్చితంగా మనకి వచ్చినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ చూసుకున్నట్లయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా చదువుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్ఐ యూనిట్స్ అనేటువంటి టాపిక్ని అస్సలు వదిలిపెట్టొద్దు. ఎస్ఐ యూనిట్స్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ షిఫ్ట్స్లో. సో బయాలజీలో చూసుకున్నట్లయితే విటమిన్స్ కానివ్వండి, లేకపోతే వ్యాధులకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. సో విటమిన్స్ ఖచ్చితంగా చదవండి, వ్యాధులకి సంబంధించి చదవండి. అలాగే సైంటిస్టులు వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ యొక్క బయాలజీకి సంబంధించినటువంటి కనిపెట్టినటువంటి ఈ యొక్క ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి కూడా ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఓకే, మలేరియా దేనివల్ల వస్తుంది అని చెప్పేసి కూడా అడిగారు రీసెంట్గా. సో ఈ వ్యాధులు దేనివల్ల వ్యాపిస్తాయి, దేనివల్ల వస్తాయి అనేటువంటి క్వశ్చన్స్ బాగా చదువుకొని వెళ్ళండి. అలాగే స్టడీ ఆఫ్ ఐస్ గురించి, స్టడీ ఆఫ్ నోస్ని ఏమంటారు, ఓకే, స్టడీ ఆఫ్ టీత్ని ఏమంటారు, స్టడీ ఆఫ్ సాయిల్ని ఏమంటారు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి బాగా చదువుకొని వెళ్ళండి. తర్వాత చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. గాంధీజీకి సంబంధించి కానీ, గాంధీజీ సెకండ్ రౌండ్ ఆఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు, ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఐఎన్సీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఐఎన్సీకి సంబంధించిన ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు, ఐఎన్సీని ఎప్పుడు స్థాపించారు, ఐఎన్సీ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు, అలాగే ఐఎన్సీకి సంబంధించిన మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది ఐఎన్సీకి సంబంధించి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన క్వశ్చన్స్ బాగా చదవండి. అతివాదులు, మితవాదులు అని చెప్పేసి ఉంటారు కదా, సో ఈ టాపిక్స్ కూడా బాగా చదవండి. వాటికి సంబంధించిన అధ్యక్షులు ఎవరు, వాటిని ఎవరు లీడ్ చేశారు, ఓకే, ఈ క్వశ్చన్స్ బాగా చదవండి. తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే నేను చెప్పినట్లుగా కోణార్క్ టెంపుల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు, హంపి గురించి అడిగారు. అలాగే ఇంకా ఏవైతే ఖజురాహో గృహాల గురించి వీటి గురించి అడగడం జరిగింది. సో జాగ్రఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి జనరల్ టాపిక్స్ కింద చూసుకున్నట్లయితే క్యాపిటల్స్ గురించి అడగడం జరిగింది. నాగాలాండ్ క్యాపిటల్ ఏంటి, అరుణాచల్ క్యాపిటల్ ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి, ఇలాంటి క్యాపిటల్ సిటీస్ అడిగారు. గవర్నర్స్ గురించి అడిగారు, ముఖ్యమంత్రుల గురించి అడిగారు. ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. నదులు, డ్యాముల గురించి చదువుకొని వెళ్ళండి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి అడిగారు, అది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చదవండి. ఓకే, ఇంకా ఈ యొక్క రిజర్వాయర్స్ గురించి కానీ, నేషనల్ పార్క్స్ గురించి కానీ ఇవి బాగా చదువుకొని వెళ్ళండి. ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. నేషనల్ పార్క్స్, రిజర్వాయర్స్, డ్యాన్స్, ఓకే, డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అడుగుతారు. తర్వాత చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీలో చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, అమెండ్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, షెడ్యూల్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి బాగా చదువుకొని వెళ్ళండి. ఆర్టికల్స్ అస్సలు మిస్ చేయొద్దు. అలాగే అమెండ్మెంట్స్ కూడా అస్సలు మిస్ చేయొద్దు. అండ్ షెడ్యూల్స్ కూడా మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, సో ఈ 12 షెడ్యూల్స్ అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్ గురించి కంప్లీట్గా చదువుకొని వెళ్ళండి. ఓకే, మనకి గవర్నర్ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి అడిగారు రీసెంట్గా. సో ఇలాంటి ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, ఒక 50 to 60 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంపార్టెంట్వి బాగా చదువుకొని వెళ్ళండి. తర్వాత చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి ఎక్కువగా అడిగారు. ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి, ఇండియాలో మొత్తం ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. మొత్తం 22 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి అడిగారు. అండ్ స్పేస్కి సంబంధించి మనం రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్, వాటి యొక్క ఎబ్రివేషన్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే యూఎన్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్, ఈ టాపిక్ అసలు మీరు మిస్ చేసుకొని వెళ్ళారు అంటే మీరు ఖచ్చితంగా 1 మార్కుని లేదా 2 మార్కులని లాస్ అయిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించి
అసలు యునైటెడ్ నేషన్స్ని ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ యునెస్కో, యూనిసెఫ్, యుఎన్డిపి, అలాగే యూడిపి, అలాగే ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉన్నాయి, డబ్ల్యూటీఓ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రస్తుత ప్రెసిడెంట్లు ఎవరు, అలాగే యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు, ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు, ఇవన్నీ కూడా ఏది కూడా యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఏ ఒక్క చిన్న విషయం కూడా వదిలిపెట్టొద్దు. మనకి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అనేది యునైటెడ్ నేషన్స్ నుంచి అడుగుతున్నారు. తర్వాత ఇంకొక టాపిక్ మీరు అస్సలు మిస్ చేయకుండా ఉండాల్సినటువంటి టాపిక్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కామన్ ఎబ్రివేషన్స్ 1 లేదా 2 క్వశ్చన్స్ కంప్యూటర్స్ నుంచి అడుగుతున్నారు ఫ్రెండ్స్. యూఆర్ఎల్ అంటే ఏంటి అని, అలాగే కోబాల్ అంటే ఏంటి అని, అలాగే ఫోర్ట్రాన్ అంటే ఏంటి. ఓకే, సో కంప్యూటర్స్కి సంబంధించి బేసిక్స్ విషయానికి వస్తే కంప్యూటర్ని ఫస్ట్ అసలు ఎవరు కనిపెట్టారనే విషయం దగ్గర నుంచి కంప్యూటర్లో 5 జనరేషన్స్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ ఏంటి అనేది వాడాలి, అనేది చదవాలి. తర్వాత ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏది కూడా వదిలిపెట్టొద్దు ఫ్రెండ్స్. మీరు ల్యాన్ అంటే ఏంటి, ల్యాన్కి సంబంధించిన ఎబ్రివేషన్ అడిగారు, వ్యాన్కి సంబంధించిన ఎబ్రివేషన్ అడిగారు. సో ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. తర్వాత చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా, ముఖ్యంగా నేషనల్ హైవేస్ గురించి అడిగారు ఫ్రెండ్స్. ఓకే, నేషనల్ హైవేస్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ అని చెప్పేసి అడిగారు. రీసెంట్గా ఎవరైతే బాగా ఫేమస్ అయినటువంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సిఈఓస్ ఎవరైతే ఉంటారో, పర్టికులర్ అంబాసిడర్స్ని ఆ పర్టికులర్ స్టేట్స్కి కానీ బ్రాండ్స్కి కానీ ఎవరైతే అంబాసిడర్స్గా ఉన్నారో ఆ క్వశ్చన్స్ ఎక్కువగా అయితే రిపీట్ కావడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్. ఓకే, ఇది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా 1 year నుంచి 1.5 year బిఫోర్ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా మీరు చదువుకొని వెళ్ళండి. ఓకే, బేటీ పడావో, బేటీ బచావో లాంటివి క్వశ్చన్స్ అడిగారు. అలాగే సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది. ఓకే, స్కీమ్స్ ఖచ్చితంగా చదవండి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి. తర్వాత గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. బిహెచ్ఈఎల్ ఎబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఓకే, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇవి జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్స్. తర్వాత యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీ బాగా చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ప్రతి షిఫ్ట్లో కూడా 3 to 4 క్వశ్చన్స్ అనేవి ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి బేసిక్స్ నుంచి కొంచెం చేయగలిగేలాగా ఉండేటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ ఫార్ములాస్ ఏవైతే సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా =1, ఈ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకొని వెళ్ళండి. టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ చదువుకొని వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, తర్వాత జామెట్రీ, ఆల్జెబ్రా నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే 1 or 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మెన్సురేషన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి 4 క్వశ్చన్స్ వరకు అడిగారు ఫ్రెండ్స్. ఏరియాస్ కానీ, వాల్యూమ్స్ కానీ, ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో అవన్నీ కూడా బాగా మగ్గప్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ మెన్సురేషన్ అనేది కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది, అవి బాగా చూసుకొని వెళ్ళండి. తర్వాత సింప్లిఫికేషన్, ఈజీగా చేసేటువంటి టాపిక్ ఇది. సింప్లిఫికేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నాడు ప్రతి షిఫ్ట్లో కూడాను. తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకా పర్సంటేజెస్ నుంచి ఒక క్వశ్చన్ వరకు వస్తుంది. తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నారు. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా అలాగే అడుగుతున్నారు. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా చదవండి. నంబర్ సిస్టమ్ నుంచి కూడా మనకి అడిగారు. తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి కొన్ని షిఫ్ట్స్లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. యావరేజెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే చార్ట్స్, బార్ చార్ట్స్ కానీ, పై చార్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవి యాప్టిట్యూడ్కి సంబంధించి. తర్వాత రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆడ్ వన్ అవుట్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఆడ్ వన్ అవుట్ నుంచి 2 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నారు. ఓకే, 3 ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి, 4th ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అది కనుక మీరు పికప్ చేసినట్లయితే అదే ఆడ్ వన్ అవుట్ అవుతుంది. తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి ఖచ్చితంగా రైల్వేలో ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి అది లెటర్ కోడింగ్ అవ్వచ్చు, నంబర్ కోడింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అయితే మనకి ఈ షిఫ్ట్స్లో అడిగారు. సిలాజిజం నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈక్వల్ టు ఇచ్చేసి మనకి దీన్ని ఈక్వల్ చేయమని చెప్పేసి ఈ పర్టికులర్ పక్కన ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఈక్వేషన్కి ఈక్వల్ చేయమని చెప్పేసి ఈ విధంగా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక టాపిక్ ఉంటుంది. మీరు రీజనింగ్ బుక్ తీస్తే కనుక మీకు కనిపిస్తుంది. సో అవి బాగా ప్రాక్టీస్ చేయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, నంబర్ అండ్ లెటర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా రీజనింగ్ నుంచి నేను ఇంపార్టెంట్ టాపిక్స్ని పికప్ చేశాను. సో మిగిలినటువంటి యాప్టిట్యూడ్ నుంచి కూడా ఈ టాపిక్స్ అయితే చెప్పడం జరిగింది. మీకు కావాలి అంటే ఇది నేను పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి ఎవరైతే ఫేస్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ ఇవి. కాబట్టి వీటిపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.